ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, బంగారం వెండి ధరలు సైలెంట్ గా తగ్గిపోయాయి అనుకునే టైంలో మళ్ళీ రైజ్ అవుతున్నాయి ధరలు. 1,60,000కి మళ్ళీ బంగారం వచ్చేసింది. ఇంకా వెండి అంటారా మళ్ళీ 3 లక్షల దగ్గర ఆగింది. అంటే మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉన్నాయంటారా? అంటే పెళ్లి సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మరి కొంచెం ఊరటనిచ్చింది అనుకునే టైంలోనే మళ్ళీ షాక్ మీద షాక్ ఇస్తున్నాయి ధరలు. ఎందుకంటారు ఇలా ఫ్లక్చువేట్ అవుతున్నాయి? కారణాలు ఏంటి అంటారు? ఇది ఎంతవరకు వెళ్తుంది అంటే? మనం లాస్ట్ టైం చెప్పుకున్నప్పుడు కూడా తాత్కాలిక మాత్రమే రేట్లు తగ్గాయి. ఎవరైనా కొనుక్కోదలుచుకుంటే ఇది మంచి టైం కొనుక్కోండి అని కూడా మనం చెప్పాం. ఇక పెరిగే అవకాశం ఉంటుంది తప్ప తగ్గే అవకాశాలు ఉండవు. తగ్గినా ఒక వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు, ఒక నెల రోజులు మ్యాక్సిమం తగ్గుతాయి. తర్వాత ఆటోమేటిక్గా పెరిగిపోతాయని చెప్పాము. అనిశ్చిత పరిస్థితులు, ఇక్కడ ఇరాన్ యుద్ధం స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ఘోరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇంకా బంగారం రేట్లు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంటాయి. వెండి రేట్లు మరింతగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ యుద్ధం ఎప్పటికి ఆగిపోతుందో ఎవరు చెప్పలేదు. ఇందులో ఏ దేశాలు ఎటువైపు ఉంటాయో, ఇది ప్రపంచ యుద్ధంగా మారినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. డాలరు బలంగా తయారయ్యే అవకాశాలు చాలా తక్కువ కనబడుతుంది. రూపాయి కూడా, మనకు రూపీ వాల్యూ కూడా గొప్పగా స్థిరపడే పరిస్థితులు ఏం కనబడటం లేదు. యుద్ధాలు ఒకవైపున మనకు రష్యా యుద్ధం జరుగుతూనే ఉంది. ఇవాళ ఇరాన్ యుద్ధం స్టార్ట్ అయిపోయింది. ఈ యుద్ధం ఎంత పెద్దగా పెరుగుతుందో తెలియదు మనకు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే బంగారం రేటు డెఫినెట్గా ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సంవత్సరం చివరి నాటికి 3 లక్షల మార్కు దాటుతుందని నిపుణులందరూ చెప్తున్నారు బంగారం. అలాగే వెండి ఇంకా మించిపోతుంది. దానిలో వెండిని ఆభరణాల రూపంలోనే కాకుండా ఇండస్ట్రీ పర్పస్లో ఉపయోగించడం ఎప్పుడైతే ప్రారంభమైందో రోజుకి దాని అవసరం పెరిగిపోతాం. ఎలక్ట్రిక్ పరిశ్రమలో, ఇంకా ఎలక్ట్రానిక్ కార్స్ ఏవైతే తయారవుతున్నాయో, ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఏవైతే తయారవుతున్నాయో, ప్రతి వెహికల్లో తప్పనిసరిగా వెండిని ఉపయోగించడం అనేది కామన్గా జరిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఔషధ పరిశ్రమలో ఉపయోగిస్తున్నారు, సెమీ కండక్టర్స్లో ఉపయోగిస్తున్నారు, సోలార్ ఎనర్జీ లోపల ఉపయోగిస్తున్నారు. ఇలా రకరకాల పరిశ్రమల్లో రోజుకు విస్తరించుకుపోతుంది వెండి. దానికి ఆల్టర్నేటివ్ ఏం కనబడటం లేదు. దీనికి ఆల్టర్నేటివ్ అన్నా దొరకాలి, లేకపోతే గనులు విపరీతంగా పెరిగిపోయి దిగుమతులు, అంటే దాని ప్రొడక్షన్ చాలా ఎక్కువ అన్నది జరగాలి. ఇవాళ ఒక వెండి సంబంధించినటువంటి ఒక గని దొరికితే దానిలోంచి ప్రొడక్షన్ రావడానికి 10 ఏళ్ళు పడుతుంది. దాని అంతా కూడా అనుకూలంగా తయారు చేసి దానికి దగ్గరలో ఒక ఇండస్ట్రీని ఫిలప్ చేసి అందులోంచి వచ్చింది తీసుకెళ్ళిన రా మెటీరియల్ దాంట్లో వేసి దాన్ని వెండి రూపంలో బయటకు వచ్చి అది పరిశ్రమలకు ఉపయోగపడేటువంటి స్థితికి తీసుకురావాలంటే 10 ఏళ్ళు పడుతుంది. ఈ 10 ఏళ్ల పాటు పెరగాల్సిన తప్ప ఇంకా తగ్గే అవకాశాలు లేవు. కాబట్టి వెండి విస్తృతంగా పెరిగే అవకాశం మనం మొదటి నుంచి చెప్తున్నాం. వెండిని ఇప్పట్లో ఆపడం ఎవరి వల్ల కాదు. అనుకోకుండా ఏదైనా ఆల్టర్నేటివ్ దొరికితే తప్ప మిగిలిన ఏ లోహమైనా ఇంతకన్నా తక్కువ ధరలో వచ్చేది, ఇంతకన్నా ఎక్కువగా దొరికేటువంటిది, దీని ఆల్టర్నేటివ్గా ఉపయోగించుకోవచ్చు అనే నిర్ణయానికి వస్తే శాస్త్రవేత్తలు కనిపెడితే తప్ప ఇది ఆగే సమస్య లేదు. కనిపెడతారన్న నమ్మకం కూడా ప్రస్తుతానికి ఏం కనపడుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో వెండి మరింతగా పెరిగే అవకాశం ఉంది. బంగారం డెఫినెట్గా పెరుగుతూనే పోతుంది. కాబట్టి కొనుక్కోదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇదే ఒక రకంగా ఇప్పుడున్న సమయమే ఒక రకంగా మంచిది అని చెప్పడానికి అవకాశం ఉంది. ఇంతకన్నా పెరగడమే తప్ప తగ్గదు. బంగారం కొనేదానికన్నా వెండి కొనుక్కొని దాచుకోవడం మంచిదని మనం మొదటి నుంచి సలహా ఇస్తున్నాం. ఉన్న పరిస్థితుల్లో ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు అవుతున్నారు, బంగారం దాచుకోలేకపోయామని బాధపడకుండా వెండిని దాచిపెట్టుకోండి. అది మీకు ఎన్నో రేట్లు ఎక్కువగా, బంగారం కన్నా ఎక్కువగా మీకు ఫలితాలు ఇస్తుందనే విషయం ఖచ్చితంగా చెప్పగలిగే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ మార్కెట్ పూర్తిగా అనిశ్చితంగా ఉంది. మార్కెట్ని చూస్తూ ఉంటే మామూలుగా 1000 పాయింట్లు పడిపోవడం, 800 పాయింట్లు పడిపోవడం, ట్రేడ్ మార్కెట్ ఏదైతే ఉందో బ్రహ్మాండంగా పడిపోతుంది. ఒక్కో రోజు 3 లక్షల కోట్లు ఆవిరైపోతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో దాంట్లో డబ్బులు పెట్టుబడి పెట్టడానికి ఎవరు మునుకోవడానికి అవకాశాలు లేదు. బ్యాంకుల్లో దాచుకుందామంటే బ్యాంకుల వడ్డీలు చాలా తక్కువగా ఉంటాయి, పెరగడానికి అవకాశం లేదు. ఒకవైపున ఐటీ పడిపోతుంది కాబట్టి భూములు ఏవైతే ఉన్నాయో స్థలాల మీద, పొలాల మీద, ఇళ్ల మీద పెట్టుబడి పెట్టాలంటే అవి కూడా బాగా పడిపోయే లక్షణాలే కనబడుతున్నాయి. కాబట్టి స్థిరంగా ఉండేది ఏదన్నా ఉంది, పెరిగేది ఏదన్నా ఉంది అంటే బంగారం తప్ప మరొకటి, వెండి తప్ప బంగారం తప్ప మనకు కళ్ళెదురుగా మార్గమే కనబడలేదు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం, బంగారాన్ని కొనుక్కొని తీరాలనుకున్న వాళ్ళకి ఇది ఇప్పటికే మనం లాస్ట్ టైమే 1,50,000 సుమారుగా ఉన్న టైంలో మనం చెప్పాం. ఇప్పుడు 1,65,000కు వచ్చేసింది పరిస్థితి. ఇది ఫ్లక్చువేషన్ అనేది జరుగుతుంది. రోజు పెరుగుతుందని గ్యారెంటీ ఇవ్వలేం మనం. ఓ రోజు 5,000, 4,000 తగ్గొచ్చు, 1,50,000కు మళ్ళీ పడిపోవచ్చు. కానీ మళ్ళీ 1 మంత్ లోపలైనా మళ్ళీ పెరిగి అది 2 లక్షలు దాటడం ఖాయం,
3 లక్షలకు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెప్తున్నటువంటి విషయాన్ని మనం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.